ఇంకా భాగ్యశ్రీ గ్లామర్ చూస్తే ఫస్ట్ హాఫ్లో అయితే కుర్రోళ్ళ గులాబ్ జామున్ గల్లంత అయిపోతుంది భాగ్యశ్రీ మేడం చూస్తే. అన్నవరంకి వెళ్తే మనకు గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి. ఈ మూవీకి వెళ్తే గుర్తొస్తాడు నెక్స్ట్ సార్ నుండి సత్యదేవ్ అనే క్యారెక్టర్. కేరళ వెళ్ళే మనకు గుర్తొచ్చేది నేచర్. ఈ మూవీ చూసాక వెళ్తే గుర్తొచ్చేది మన వెంకీ అనే క్యారెక్టర్. నాగార్జున గారు తీశారు మాస్. ఈ మూవీతో విజయ్ దేవరకొండ ఊరం మాస్. వర్షం వస్తే వస్తాయి రోడ్ల మీదకి నీళ్లు. ఈ మూవీకి వేస్తే మనకు గుర్తొస్తాయి నెత్తు టైర్లు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా బ్రో. బ్రో ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది కదా బ్రో. కాదు నీ చెప్పు సినిమా ఎలా ఉంది, లేకపోతే లేదు ముందే చెప్తున్నా. కరెక్ట్ చెప్పు. 330 రూపాయలు బొక్క భయ్యా. 330 బొక్క. రెండు పని చేయకపోయి అవి. ఫస్ట్ హాఫ్ ఉంటుంది, గ్రీస్ బంప్స్ గూస్ బంప్స్ అన్ని వచ్చేస్తాయి. మన తెలంగాణలో కొట్టి చూపించేది ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత విజయ్ దేవరకొండని. అన్ని స్టార్లు కలిపి మిక్సీలో వేసి రుబ్బితే వెళ్తాడు కదా పెద్ద స్టార్ ఆయన విజయ్ దేవరకొండ. నో ప్రాబ్లం అండి. నాకు సినిమాకి వచ్చిన కోటర్ బొక్క. ఆర్టికల్ రేపు థియేటర్ రోడ్కి కరెంట్ బిల్లు బొక్క. ఆర్టికల్ 19B ప్రకారం నువ్వు చెప్పొచ్చు కానీ ఇంత నెగిటివ్ చెప్పకూడదు. రాజ్యాంగం నీకు ఈ మాత్రం ముక్క చెప్పలేదా? సినిమా నువ్వు చదువుకోలేదా? సినిమా ఎందుకు తీసిండో డైరెక్టర్ విజయ్ దేవరకొండ గల్ల పట్టాడు కదా భయ్య. లేదా నా సినిమా బాగుంది నిజం చెప్తున్నా. ఇగో సినిమా హిట్ అంతే, ఇంకా ఏం లేదు. కొండన్న కండలు చూస్తే ఆడపిల్ల గుండెల్లో దడదడలే. గర్ల్స్ ఫ్యాన్స్ కదా అందరూ. ఈసారి ఈ దెబ్బతోటి ఆంటీలు కూడా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా ఆగనిచ్చేయడు ఈసారి అయితే. ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసేసిండ్రు అన్న. మన విజయ్ దేవరకొండ అన్న అయితే జీవించేసిండు ఏకంగా. అది చెప్తున్నా, ప్రతి ఒక్కరు యాక్టింగ్ కు చెప్పే అవసరం లేదు, పేరు పెట్టే అవసరం లేదు. ఎవ్వరు మన సత్య అన్న ఇచ్చి మాట్లాడిండు. ఇంకా జైలో ఫైటింగ్ అయితే అమ్మ బైరి ఫైటింగ్. నేను యానిమల్ సినిమాలో అన్నదమ్ముళ్ళు కొట్టుకున్న ఫైటింగ్ నాకు గుర్తుకొచ్చింది. జైలో ఫైటింగ్ వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటుంటే అమ్మ బైరి మస్తు ఉంది. సినిమా గురించి చెప్పే అవసరం లేదు. క్లైమాక్స్ అయితే ఇంకా అదిరిపోయింది. లాస్ట్ క్లైమాక్స్ గురించి అమ్మ దండమన డైరెక్టర్ సార్, దండం సార్ నిజం.